ఆపేదెవడ్రా బాబు థియేటర్లో సినిమా రిలీజ్ అయితే చాలు 100 కోట్లు 200 కోట్లు కాదు ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో టెంట్ వేసుకుని కూర్చున్నారు మన రెబల్ స్టార్ ప్రభాస్. వీడెక్కడున్నా రాజేరా అంటూ బాహుబలి సినిమాలోని డైలాగ్ మాత్రమే కాదు దీన్ని అక్షరాల ప్రూవ్ చేస్తున్నాడు ప్రభాస్. 2 ఏళ్లు కాదు 3 ఏళ్లు కాదు ఏకంగా 4 ఏళ్ల నుంచి ఇండియాలోనే నెంబర్ 1 హీరోగా ప్రభాస్ కింగ్ లా తయారై కూర్చున్నాడు. ప్రముఖ డేటా అనలిటిక్స్ సంస్థ ఆర్మాక్స్ మీడియా తాజాగా రిలీజ్ చేసినటువంటి మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్ట్ లో ప్రభాస్ నెంబర్ 1 లో నిల్చున్నాడు. మన సౌత్ ను ఉద్దేశించి మరీ ముఖ్యంగా టాలీవుడ్ ని ఉద్దేశించి కొందరు బాలీవుడ్ మేధావులు అక్కడ ఏముంటుంది అతిగా బిల్డప్లు గాల్లో ఎగిరే ఫైట్లు తప్పిస్తే అంటూ వ్యంగ్యంగా మాట్లాడేవారు. మరి ఇప్పుడు బాలీవుడ్ బాద్షా అయినటువంటి షారుఖ్ ఖాన్ ని సైతం వెనక్కి నెట్టి మరి ప్రభాస్ టాప్ లో కూర్చున్నాడు. ఇప్పుడు అర్థమైందా బాస్, ఇక్కడ గాల్లో ఎగురుతుంది కేవలం కార్లు మాత్రమే కాదు మన తెలుగు సినిమా కలెక్షన్స్ అండ్ క్రేజ్. ఈ లిస్ట్ చూస్తే మరో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ అర్థమవుతుంది. ఇండియాలోనే టాప్ 10 మోస్ట్ పాపులర్ హీరోలలో సగం మంది అంటే 5గురు మన టాలీవుడ్ నుంచే. అందులో ప్రభాస్ నెంబర్ 1 నిలిస్తే నెంబర్ 3 ప్లేస్ లో తగ్గేదేలే అంటూ నేషనల్ అవార్డు పొందినటువంటి అల్లు అర్జున్, 5th ప్లేస్ లో చూసుకున్నట్లయితే వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు, 7th ప్లేస్ లో గ్లోబల్ వైడ్ గా పాపులర్ పొందినటువంటి రామ్ చరణ్, మరి ఎక్కడా కూడా తన మాస్ క్రేజ్ ని తగ్గించుకున్నటువంటి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ టాప్ 10 ప్లేస్ లో నిల్చున్నారు. ఒకప్పుడు రీజనల్ సినిమాగానే ఉన్న టాలీవుడ్ ఇప్పుడు ఇండియన్ సినిమాలకు మెయిన్ సెంటర్ అండ్ అడ్డాగా మారిపోయింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ప్రభాస్ రాబోయే సినిమాలు స్పిరిట్, ఫౌజీ, కల్కి 2, సలార్ 2 వంటి సినిమాలు వస్తే మిగతా ఇండస్ట్రీల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవడానికే భయమేస్తుంది. సో ముందే చెప్పాం కదా, నిన్న ఆపేదెవడ్రా బాబు. ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.